శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సరూర్ నగర్లో ఉన్నటువంటి మన సురేంద్ర శర్మ గారి చేసినటువంటి వారాహి గుప్త నవరాత్రుల్లో ఈరోజు పంచమి రోజున హోమానికి నేను రావడం జరిగింది. రియల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అరగంట ధ్యానం చేశాను. నిజంగా ఎంత మంచి వైబ్రేషన్స్ నేను ఫీల్ అయ్యాను అంటే అంత అద్భుతంగా ఆయన ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అనడానికి నిదర్శనం నాకు మెడిటేషన్లో నేను కూర్చున్నప్పుడు వచ్చినటువంటి వైబ్రేషన్స్. అలాగే హోమం కూడా చేయటం జరిగింది. రియల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వారాహి నవరాత్రులు ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఆ టైంలో అనుకోకుండా ఇక్కడికి నాకు రావడం జరిగింది ఈరోజు. అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. నిజంగా ఇక్కడ నాకు చాలా 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 ప్రశాంతంగా అనిపించింది. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని కూడా నేను ఫీల్ అయ్యాను. నాకు ముందు అసలు నేను యాక్చువల్గా ఇక్కడికి నేను రావడానికి కారణం మా ఫ్రెండ్ శారదమ్మ. పలానా చోటుకి వెళ్దాము అని అంటే ఎక్కడ ఏంటి అని అడగలేదు. ఇట్లా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఒక పూజ ఉంది, పూజకి వెళ్దాము అని అంటే నేను ఇంకేం మాట్లాడలేదు. అది ఎక్కడ ఏంటి అనేది కూడా తెలియదు. ఐఎమ్ రియలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. అలాగే అమ్మవారు నాకు ఈరోజు పంచమి రోజున ఇంత మంచి దర్శనము, ఈ ఎనర్జీ ఇచ్చినందుకు అమ్మవారికి అలాగే మన శర్మ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. శర్మ గారికి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి అమ్మవారు శక్తినివ్వాలి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఆ శక్తిని ఓకే అమ్మవారి టెంపుల్ కడుతున్నారట. సో నాకు సాధ్యమైనంత అమ్మవారు నాకు ఏ విధమైనటువంటి శక్తిని ఇస్తారో నాకు తెలీదు. డెఫినెట్గా నేను కూడా ఆ గుడికి కట్టడానికి నా సాయశక్తుల నాకు సాధ్యమైనంత సహాయం అని నేను అనకూడదు. ఆవిడ నాకు ఇచ్చినటువంటి అదృష్టం కింద నేను ఫీల్ అవుతున్నాను, బాధ్యత కింద ఫీల్ అవుతున్నాను. తప్పకుండా నెరవేరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే.